ఆర్సీబీకి భారీగా అభిమానగణం ఉందంటే అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఐపీఎల్ ఆరంభం నుంచే రికార్డుల మీద రికార్డులు సృష్టించిన కోహ్లీ ఆర్సీబీలో చేరి నేటికి సరిగ్గా 18 ఏళ్లు అవుతోంది. 2008 అండర్ ప్రపంచ కప్లో కోహ్లీ 235 పరుగులు చేసి భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో విరాట్ను దక్కించుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. కానీ ఢిల్లీ డేర్డెవిల్స్ లోకల్ బాయ్ కోహ్లీని కాదని ఢిల్లీకే చెందిన బౌలర్ ప్రదీప్ స్వాంగాను తీసుకుంది. వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి బ్యాటర్లు జట్టులో ఉండటంతో మరో బ్యాటర్ అవసరం లేదని ఢిల్లీ డేర్డెవిల్స్ కోహ్లీని వద్దనుకుంది. దీంతో కోహ్లీని ఆర్సీబీ సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు విరాట్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అన్ని సీజన్లలో ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించలేకపోయినప్పటికీ బ్యాటర్గా అదరగొట్టాడు. 252 మ్యాచ్ల్లో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8004 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసింది కోహ్లీనే. 2013 నుంచి 2021 వరకు మధ్య ఆర్సీబీకి నాయకత్వం వహించిన విరాట్ 2016 సీజన్లో 16 మ్యాచ్లోనే 973 పరుగులు చేసి జట్టును ఫైనల్కు చేర్చాడు. 2022 సీజన్కు ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.